విరిగిపోయిన పాలతో ఇంట్లోనే కలకండను ఎంతో రుచిగా తక్కువ పదార్థాలతోనే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కలకండను చేసుకోవటానికి మనకు ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదండి. అందరూ ఇష్టపడే ఈ కలకండను బయట స్వీట్ షాప్లో తెచ్చుకుంటే ఏ రుచిలో ఉంటుందో అదే రుచిలో వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా విరిగిన పాలను తీసుకోండి. ఈ విరిగిన పాలు వచ్చేసి లీటర్ పాలండి. నేను ఈ స్వీట్ కోసం విరిగిన పాలను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పాలను విరక్కొట్టి అలాగైనా తీసుకోవచ్చు. ఈ విరిగిన పాలను జల్లెడలో నుండి ఇలా వడకట్టుకోవాలి. ఈ మిగిలిన పన్నీర్లోకి నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో ఇలా కలుపుకుంటూ శుభ్రంగా కడగాలి. కనీసం 2-3 లీటర్ల నీళ్లతో అయినా కడగాలి. మీరు ట్యాప్ సన్నం దార పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ అయినా కడగొచ్చు. అలా కడిగితే ఇంకా త్వరగా అయిపోతుంది. తర్వాత ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక గుడ్డలోకి వేసుకుని నీళ్లు మొత్తం పోయేలాగా పూర్తిగా పిండి తీసుకోండి. ఈ మిగిలిన పన్నీర్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి పొడిలాడుతూ రావాలి. ఈ పన్నీర్లోకి ఒక అరకప్పు పాలపొడిని వేసుకోవాలి. ఇలా పాలపొడి వేసుకుని ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మిల్క్ పౌడర్ అంటాం కదండి, అది అరకప్పు వేసుకోండి. ఇలా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పాలను కూడా వేసుకోండి. కాచిన పాలైనా పచ్చి పాలైనా ఏవైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని పన్నీర్ ఇంకా పాలపొడి ఈ పాలల్లో పూర్తిగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. పన్నీర్ ఎక్కడ ముద్దలాగా లేకుండా చూసుకోండి. అలాగే పాలపొడి కూడా ఉండలుగా కట్టేస్తుంది. ఆ ఉండలు కూడా లేకుండా మెత్తగా కలిసేలాగా చూసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలిసిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వండుకోండి. దీనికి సెగ తగిలి కాస్త ఉడకటం మొదలైనప్పుడు దీనిలోకి కుంకుమ పువ్వు రేకులు 3 నుండి 4 వేసుకోండి. కుంకుమ పువ్వు వేయటం వలన స్వీట్కు మంచి రంగుతో పాటు సువాసన కూడా వస్తుంది. ఇది కాస్త కలిసిన తర్వాత ఒక అరకప్పు పంచదారను వేసుకుని ఈ పంచదార కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. మీకు కుంకుమ పువ్వు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే వేయకపోయినా ఏ ఇబ్బంది ఉండదు. రంగు కోసమని ఎటువంటి ఫుడ్ కలర్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఈ పంచదార వచ్చేసి మనకు స్వీట్లో పూర్తిగా కరిగిపోయి ఇలా నీరులాగా వస్తుంది. ఇలా వచ్చిన నీరు మొత్తం కూడా మళ్ళీ ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అంచుల వెంట స్వీట్ అంటుతూ ఉంటుంది కదా, ఈ మొత్తాన్ని కూడా తీసుకుని దీనిలోకి కలుపుకుంటూ ఉండండి. అలాగే స్వీట్ కూడా అడుగు పట్టకుండా చూసుకోండి. దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండండి. మీరు ఈ స్వీట్ చేసుకోవటానికి అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకుంటే త్వరగా మాడిపోకుండా ఉంటుంది. ఈ స్వీట్లోకి మనం వేసిన పంచదార పూర్తిగా కరిగి దాని నుండి వచ్చిన నీరు సగం అయ్యేంత వరకు కూడా స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా సగం వరకు నీరు ఎగిరిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత స్టవ్ను పూర్తిగా తగ్గించేసి సన్నని మంటపైకు పెట్టుకోండి. ఈ పంచదార నుండి వచ్చిన నీరు దాదాపుగా అయిపోయేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలా అని మరీ పొడి పొడిలాడేంత వరకు ఉంచుకోవద్దు. కాస్త చెమ్మగా ఉన్నప్పుడే స్వీట్ను స్టవ్ పై నుండి దించి ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. తర్వాత ఒక ప్లేట్కు అడుగున నెయ్యి రాసుకుని మనం చేసుకున్న ఈ స్వీట్ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ స్వీట్ మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకుని స్వీట్ మొత్తాన్ని కూడా ఒకే మందం వచ్చేలాగా సర్దుకోవాలి. మనకు కలకండ స్వీట్ కాస్త మందంగా ఉంటుంది కదా, అలా మందంగా రావాలని నేను ఈ స్వీట్ను ఒక పక్కకు ఇలా సర్దుకుని పెట్టుకుంటున్నాను. స్వీట్ పై వైపును కూడా ఇలా గరిటెతో చదునుగా ఒకే మందం వచ్చేలాగా నొక్కుకుంటూ ఇలా చేసుకోండి. ఇలా స్వీట్ను సర్దుకున్న తర్వాత స్వీట్ కాస్త వేడిగా ఉన్నప్పుడే జీడిపప్పు, బాదం, పిస్తా ఇలా ఏవైనా మీకు నచ్చిన వాటిని ఇలా సన్నని పలుకుల్లాగా చేసుకోవాలి. ఇలా ఈ పలుకులను స్వీట్ పైన ఇలా వేసుకోండి. వేసుకుని నిదానంగా పైన చేత్తో ఒత్తండి. నేను వచ్చేసి బాదం ఇంకా పిస్తా వేసుకున్నాను. దీన్ని ఒక అరగంట పాటు ఇలాగే పక్కన ఉంచేసేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో దీన్ని మీకు నచ్చిన సైజులో ఇంకా నచ్చిన షేప్లోకి కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సులభంగా విరిగిన పాలతో ఇంట్లోనే ఇలా ఎంతో రుచికరంగా ఉండే కలకండను మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.